చట్టవిరుద్ధ పనులు చేయాలనుకుంటున్నారా? అయితే నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్లో పరిధిలో చేయండి. డబ్బులిస్తే చాలు. ఆ ఎస్ఐ ఏ తప్పు చేసినా అస్సలు పట్టించుకోడు. తప్పులు చేసి స్టేషన్కి వెళ్లి రాజకీయ నాయకుల పేర్లు చెబితే చాలు. నో ఎఫ్ఐఆర్, నో పనిష్మెంట్. నలుగురు కానిస్టేబుల్తో కలిసిపోయి ఇసుక గ్రావెల్ మాఫియా దగ్గర వసూలకు పాల్పడుతుంటాడు. సివిల్ మ్యాటర్లో కలగజేసుకుని అందిన కాడికి దండుకుంటున్నాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఇరు వర్గాల దగ్గర లంచాలు తీసుకుంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోట గ్రామస్తులు కోరుతున్నారు. చట్టవిరుద్ధ పనులు చేయాలనుకుంటున్నారా? అయితే నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చేయండి. డబ్బులిస్తే చాలు. ఆ ఎస్ఐ ఏ తప్పు చేసినా అస్సలు పట్టించుకోడట. ఇక తప్పులు చేసి స్టేషన్ కు వెళ్లి రాజకీయ నాయకుల పేర్లు చెబితే చాలు. నో ఎఫ్ఐఆర్, నో పనిష్మెంట్. నలుగురు కానిస్టేబుల్తో కలిసిపోయి ఇసుక గ్రావెల్ మాఫియా దగ్గర వసూలకు పాల్పడుతుంటాడు. సివిల్ మ్యాటర్లో కలగజేసుకుని అందిన కాడికి దండుకుంటున్నాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఇరు వర్గాల దగ్గర లంచాలు తీసుకుంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోట గ్రామస్తులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎస్ఐ చేతివాటంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. లక్ష్మి, ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ఎస్ఐపై అవినీతి ఆరోపణలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోట మండలానికి సంబంధించి ఆ కోట మండలంలో ప్రజలు ఏ సమస్య ఉందని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అటు ఫిర్యాదు చేసిన వారి ఇటు ఫిర్యాదు చేయించుకున్న వారి ఇద్దరిని స్టేషన్ కి పిలిపించి అయితే మధ్యస్థాలు చేస్తే ఇద్దరి చేత డబ్బులు తీసుకుంటారని ఇది కూడా కోట మండలంలో వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఇక్కడ ఇసుక అదేవిధంగా గ్రావెల్ మాఫియాకి సంబంధించి నెలమావులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోట ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు భారీ అవినీతికి పాల్పడుతున్నారని అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఒక కుటుంబంపై మరొక కుటుంబం అర్ధరాత్రి దాడి చేసిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేసి మమ్మల్ని చంపేస్తున్నారని కూడా ఓ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఫిర్యాదు మేరకు కూడా ఆ ఫిర్యాదుని పట్టించుకోకుండా అవతల వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు కూడా అప్పట్లో ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఫిబ్రవరి 4వ తేదీకి సంబంధించి కూడా ఓ మహిళపై ఓ వ్యక్తి చంపడానికైతే మారణ ఆయుధాలతో ఒక 500 మీటర్ల వరకు అయితే ఆమెని పరిగెత్తించిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా అప్పట్లో 100 కాల్ చేయడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేని పరిస్థితి ఉందని కూడా దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా 4 కానిస్టేబుల్స్ అయితే అక్కడ యూనిఫామ్ లేకుండా సెటిల్మెంట్లకి అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులను కలవడానికి వెళ్లేటప్పుడు కూడా యూనిఫామ్ లేకుండా వెళ్తారని కూడా ప్రధానమైన ఆరోపణ అయితే ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వ పనులపై వెళ్ళేటప్పుడు ప్రభుత్వ వాహనములు అదేవిధంగా ప్రైవేట్ పనులు అంటే ఈ సెటిల్మెంట్ కి ఇలాంటి వెళ్ళేటప్పుడు తన పర్సనల్ కార్ ను కూడా యూజ్ చేసి వెళ్తారని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే దాదాపుగా కూడా కోట పోలీస్ స్టేషన్ కి వెళితే తప్పు చేశారని కోట పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన వారి వద్ద కంప్లైంట్ తీసుకొని ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే తప్పు చేసి కోట పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ తప్పు చేసిన వాడైనా సరే ఏ రాజకీయ నాయకుడి పేరు చెప్పినా అక్కడ నో పనిష్మెంట్ అదేవిధంగా నో ఎఫ్ఐఆర్ అనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్నాయి. దాదాపుగా దీన్ని బట్టి చూస్తే కూడా కోట మండల ప్రజల్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎలాంటి తప్పులు జరిగినా గ్రామ స్థాయిలో ఎలాంటి గొడవలు జరిగినా సివిల్ వర్క్ పొలాలకు సంబంధించిన గొడవలు జరిగినా కూడా ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ మధ్యస్థపూర్వకంగా చేసి స్టేషన్ లోనే ఇద్దరి దగ్గర కూడా వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల నాయకులను కూడా ఇబ్బంది పెట్టినట్టు కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎస్ఐ కోటకి
ఛార్జీ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈయన అక్రమాలకు అడ్డుకట్ట వేసే అధికారులు లేరని కూడా ఇటు నాయకులు అంటున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కోట మండలంలో నెలకొందని దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే దీనిపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపించి ఇలాంటి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని కూడా కోట మండలానికి సంబంధించిన ప్రజలు ఇట కొందరు నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి కోట మండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.